వెయిట్ లాస్ కోసం మనం చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా. అంటే మనం నార్మల్గా వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటాము. ఇంకా దాంతోపాటు కూడా మనకి డైటింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఫుడ్లో కొంచెం కంట్రోల్ ఉంచుకుని, లేదు అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం అలా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో దాంతోపాటు మనం ఏంటి అంటే మనకి మెటబాలిజం ఇంకా డైజెషన్ బూస్టప్ అయినప్పుడు కానీ, లేదు అంటే మనకి ఎప్పుడైతే మన ప్రాపర్ బాడీ ఫంక్షనింగ్ అనేది ఉంటుందో అప్పుడు మనకి వెయిట్ లాస్ ఇంకా బాగా బూస్ట్ అవుతుంది, అంటే మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనం కొన్ని డ్రింక్స్ ఏంటి అంటే ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు అనుకోండి, మనం మార్నింగ్లో ఏవైనా మంచి వెయిట్ లాస్ డ్రింక్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే నార్మల్గా చాలామంది ఏంటంటే రైస్ తగ్గించేయడము, ఆయిల్ ఇట్లాంటివన్నీ తగ్గించేసి కొంచెం డైటింగ్ కానీ, లేదు అంటే ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటారు డైట్లో, డిన్నర్ స్కిప్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఏవైనా హెల్దీ ఆప్షన్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఫుడ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఒక ఫుడ్ని తగ్గిస్తున్నాము అనుకుంటే మన బాడీకి తగ్గట్టుగా మనం మినరల్స్ ఇంకా విటమిన్స్ అనేవి మన బాడీకి ఇస్తున్నావా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అయితే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మనకి ఎక్కువగా డైజెషన్ కానీ, లేదు అంటే మనకి మెటబాలిజం బూస్టప్ అయినప్పుడే మనకి ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా మనకి హెల్ప్ చేసే ఒక ఇంగ్రీడియంట్ మనకి మెయిన్గా ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే సోంఫ్. ఇప్పుడు ఈ సోంఫ్ కూడా మనకి ఇప్పుడు నేను చూపించబోయే డీటాక్స్ వాటర్ కావచ్చు, లేదు అంటే వెయిట్ లాస్ డ్రింక్ కావచ్చు, మనం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం వీటి గురించి ఇవి ఏం చేస్తాయనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే సోంఫ్లో మనకి చాలా బాగా ఏంటి అంటే మెటబాలిజం బూస్టప్ చేస్తుంది, అంతేకాకుండా డైజెషన్ని కూడా చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఇది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్లే కాకుండా ఎవరికైతే అసిడిటీ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, లేదు అంటే ఇంకేవైనా మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటి అంటే అల్సర్స్ లాగా వస్తూ ఉంటాయి స్టమక్లో, అలాంటప్పుడు కూడా మనం తీసుకోవచ్చు అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ అంతేకాకుండా మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా ఈ సోంఫ్ వాటర్ తీసుకుంటే చాలా బాగా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఫుడ్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసి మన బాడీకి మంచిగా ఫంక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనం ఇక్కడ తీసుకుంది ఏంటి అంటే సోంఫ్. నెక్స్ట్ కావాల్సింది జీలకర్రలో కూడా మనకి చాలా బాగా డైజెషన్ ప్రాపర్టీస్, అంటే మనకి డైజెషన్ సరిగ్గా ఉంచడానికి, అండ్ అంతేకాకుండా మనకి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని దూరం చేయడానికి, అండ్ మనకి మన ఏదైనా అసిడిటీ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదు అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఇవన్నీ కూడా తగ్గించడానికి జీలకర్ర చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. వీటన్నిటితో పాటు స్టమక్ పెయిన్ ఉన్నా కానీ, లేదు అంటే మనకు ఒక్కొక్కసారి లోవర్ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, అప్పర్ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, కడుపు నొప్పి బాగా వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో కూడా మనం ఈ జీలకర్ర నీళ్ళు తీసుకోవచ్చు, అవన్నీ కూడా తగ్గించేస్తుంది అనమాట. మనకి స్టమక్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేదు అంటే మనకు ఒక్కొక్కసారి యూటీఐ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అలాంటి ఇన్ఫెక్షన్ కూడా మనకి క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇవి ఓన్లీ మనకి వెయిట్ లాస్ అవ్వడానికే కాకుండా మనకి మన బాడీలో ఉన్న మెకానిజంని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. అంటే అన్ని ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరిగేటట్టు మనకి వెయిట్ లాస్ అవ్వడానికి, అండ్ మనకి ఫ్యాట్ కట్ చేయడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనకి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్లో కూడా మనకి చాలా బాగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అండ్ ప్రోటీన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. ఇది జీరో కొలెస్ట్రాల్ అంటారు, జీరో ఫ్యాట్ అనమాట. అండ్ మనకి ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నప్పుడు ఇది ఓన్లీ మనకి ఫ్యాట్ కట్ చేసేసి మనకి వెయిట్ రిడ్యూస్ చేయడమే కాకుండా మన బాడీలో మంచి ఎనర్జీని ఇంకా స్టామినాని కూడా బూస్టప్ చేస్తుంది అనమాట. మీరు మార్నింగ్ టైంలో ఫ్లాక్స్ సీడ్స్ ఒక కషాయం లాగా తీసుకున్నా, అంటే టీ తీసుకున్నా కానీ, లేదు అంటే ఇప్పుడు వెయిట్ లాస్ డ్రింక్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఇలా తీసుకున్నా కానీ మీకు డే అంతటికి కూడా చాలా మంచి ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. డేలో మీరు లంచ్లో ఏవైనా కొంచెం తగ్గించి ఫుడ్ తీసుకున్నా కానీ, లేదు అంటే
మనకి స్నాక్ టైంలో కానీ లేదా డిన్నర్లో కానీ మీరు ఫుడ్ తగ్గించినప్పుడు కూడా మీకు మార్నింగ్ టైం ఫ్లాక్స్ సీడ్స్ ఫుల్ఫిల్గా మీరు తీసుకుంటే మాత్రం మీ స్కిన్కి చాలా బాగుంటుంది, మెయిన్గా మీ హెయిర్కి చాలా బాగుంటుంది అండ్ మీ బాడీ ఫంక్షనింగ్కి చాలా బాగుంటుంది అనమాట. ఒక 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ సోంపుని కూడా తీసుకుని నీళ్ళల్లో యాడ్ చేసుకుని మనం ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం ఆ గ్లాస్లోకి చల్లారిన తర్వాత తీసి పెట్టుకోవాలన్నమాట. దెన్ అందులో మనం ఏం చేయాలి అంటే జింజర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. డ్రై జింజర్ పౌడర్ని ఇంకా కొంచెం తేనెని యాడ్ చేసుకొని ఎవ్రీడే పడగడుపున తీసుకోవాలన్నమాట. ఈ వెయిట్ లాస్ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ కానీ లేదంటే థైస్ ఫ్యాట్ కానీ, మనకి ఆర్మ్స్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అండ్ ఇందాక నేను మీకు చెప్పినట్టు కంపల్సరీగా మన బాడీ మెకానిజం బాగుంటుంది, మనకి హార్ట్ హెల్తీగా ఉంటుంది, మనకి అల్సర్స్ తగ్గుతాయి అన్నమాట. అండ్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, అసిడిటీ కానీ, ఇంకా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం క్యూర్ చేసుకోవచ్చు. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది, మనకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది అండ్ ఎనర్జీ కూడా ఉంటుంది అనమాట. ఎనర్జీ ఇంకా స్ట్రెంగ్త్ మనకి చాలా బాగా బూస్ట్ అవుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో ఇవన్నీ కూడా యాడ్ చేసి మరగబెట్టుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుని ఇలా ఇప్పుడు నేను ఒక క్వాంటిటీ మీకు చూపిస్తాను, ఈ క్వాంటిటీ మీరు తీసుకోండి. దానికోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ సోంఫ్, ఒక 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఒక 1 టీ స్పూన్ వరకు తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ 1 టీ స్పూన్కి మనకి ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది అనమాట. ఒక 1 గ్లాస్ వాటర్ మీరు కొంచెం ఎక్కువగా తీసుకోండి. కొంచెం ఎక్కువగా తీసుకుంటే కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకు కరెక్ట్గా 1 గ్లాస్ వాటర్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనం కొంచెం నీళ్ళల్లో ఒక బాయిల్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు చూసారా మనకి ఈ నీళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఆ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా సోంఫ్ ఇంకా జీలకర్ర మొత్తం కూడా కొంచెం నీళ్ళల్లో మనం బాయిల్ చేసుకున్నాము. బాయిల్ చేసుకున్న తర్వాత నేను దీన్ని స్ట్రెయిన్ చేసేసి ఈ గ్లాస్లోకి తీసుకున్నాను అనమాట. మనకి ఈ కలర్ వస్తుంది, సోంఫ్ వాటర్ కానీ జీలకర్ర వాటర్ కానీ మనకి, ఇంకా ఈ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసినప్పుడు మనకి వాటర్ అనేది ఈ కలర్లో వస్తుంది. ఈ గ్లాస్లో నేను ఇప్పుడు ఆ బాయిల్ చేసిన నీళ్ళని బాగా చల్లార్చి స్ట్రెయిన్ చేసి గ్లాస్లోకి తీసుకున్నాను. ఏ వాటర్ మనం ఫ్లాక్స్ సీడ్స్, సోంఫ్ ఇంకా జీలకర్రని బాయిల్ చేశాం కదా, ఆ బాయిల్ చేసిన తర్వాత నేను మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఈ గ్లాస్లోకి తీసుకున్నాను అనమాట. సో ఇదేంటి అంటే మనం ఎవ్రీడే పడగడుపున తాగాలి. ఎవ్రీడే మనం ఇలా పడగడుపున కంపల్సరీగా తీసుకున్నాము అంటే మాత్రం కంపల్సరీగా మీకు ఏంటి అంటే వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.